నా పెళ్లి పార్టీలో నెక్స్ట్ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు? ఒకవేళ నీ పెళ్లి జరిగితే ఆ పెళ్లిలో బరాత్ ఎలా ఉంటుందో ఆ అమ్మాయిలందరూ వచ్చి చూయించే. ఒకవేళ నీకు పెళ్లి అయితే నువ్వెలా ఉంటావో చూడాలని ఉందమ్మా. ఈసారి ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు వీళ్ళు కాదు, నేనే వచ్చేస్తున్నాను అలాంగ్ విత్ చంద్ర గారు. సో ప్లీజ్ వెల్కమ్ us. से प्यारू अंदम तन ऊरू दिल मांगे मोरू నా కాళ్ళు మొక్కుతున్నావు. మొగాడు చాలా గొప్పోడు. ఆడపిల్లకి తాళి కట్టి ఆలి చేస్తాడు, తన పక్కనే పడుకోవడానికి చోటిస్తాడు, సంవత్సరం తిరగగానే సంఖ్లోని బిడ్డనిస్తాడు. మగాడంటే నీకు చిన్న గౌరవం ఉందని అనుకున్నాను, ఇంత గౌరవం ఉందని నాకు తెలియదు రేష్మి. పిచ్చి ప్రాణం అండి మగాల నాకు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నువ్వేంటి రేష్మి కొంగేసుకున్నావు? చాలా మంది పెళ్ళాలు మొగుళ్ళకి కొంగేస్తారు. నేను అలాంటి పెళ్ళం కాదండి. నేను నాకే కొంగేసుకుంటా. నాకు అర్థం కాలేదు సార్. ఇంత అభినయం ఏ ఎపిసోడ్ లో చూడలేదు రేష్మి. పేమెంట్ బట్టి పర్ఫార్మెన్స్ ఉంటదండి. ఎంత ఇచ్చారేంటి? చెప్పలేనండి. అయితే బాగానే ఇచ్చారనమాట. ఇంతకీ ఏమంట చేయమంటారు? నీకు ఇష్టం వచ్చింది ఏదైనా చేయి రేష్మి. నాకు ఇష్టమైంది కాదు, మీకు ఏమి ఇష్టమో చెప్పండి, అదే చేసి పెడతా. మొగుడు రుచిని అభిరుచుల్ని గౌరవిస్తున్నావంటే నువ్వు మామూలు పెళ్ళానికి కాదు రేష్మి. ఊరుకోండి. ఇదేంటి? ఏయ్ అగు పెళ్ళి ఏడేళ్ళు వేసినప్పుడు నాకన్నా ముందు నడిచావా వెనకద నడిచావా? వెనకాల. మరి ఇప్పుడు ఏంటి ముందు నడుస్తున్నావు? బలుపా? లేదండి. వెనకతలు మగవాడు ఎప్పుడు ముందు నడవాలి, ఆడది ఎప్పుడు వెనకతలు నడవాలి. ఏయ్ 2000 నోట్ కూడా ఇలానే నీలాగే ఎగిరెగిరి పడిందిరా. రద్దు చేస్తే మూలన పడింది. ఏయ్ నువ్వు ముందు ఉన్నాడు, నువ్వు వెనకాలండు. తను కొంగు పట్టుకో. ఇలానే కొంగు పట్టుకొని జీవితాంతం వెనకాలే నడవాలి. ముందు నడవాలని ట్రై చేసావో పిండి పిసికి దండ మీద ఆరపెడతా. ఇక ఎందు గురించి నా వెళ్ళు. సారీ అండి, మిమ్మల్ని వదిలేసి అటు వెళ్ళిపోయాను. రండి తలకి నూనె రాసి స్నానం చేపిస్తా. వదిలేవే, నాకు నేనే చేసుకుంటా. అలా అనకండి. భర్తకి సేవ చేసే అవకాశం నాకు ఇవ్వండి ప్లీజ్. రండి. పదండి. A few moments later. ఏంటి వాడిని అలా కొట్టింది? ముందు నడిస్తేనే వాడిని అలా కొట్టింది వెనక నడమని. నాతో మాత్రం బానే ఉంటుంది, ఏం అర్థం అవ్వట్లేదు ఇది. చెప్పండి ఏం తాగుతారు, టీయా కాఫీయా? కాఫీ. ఒక దెబ్బతోనే సెట్ అయిపోయాడు మగ రాస్కెల్. కాఫీ తీసుకొని వస్తా. థ్యాంక్ యూ. ఏమే టీ తీసుకురా. ఏమండి? టీలో షుగర్ తగ్గింది. ఏసారండి. ఎదురు సమాధానం చెప్తావేంటే? ఇంకోసారి టీలో షుగర్ తగ్గిందంటే టీలో షుగర్ తగ్గిందని భార్యని చంపిన భర్తని రేపు పేపర్ లో హెడ్ లైన్ లో వస్తుంది. ఎక్కడ వస్తుంది? హెడ్ లైన్ లో వస్తుంది. కామెడీ చేస్తున్నావేంటే? మీరు చేయక నేను చేయక ఎలా అండి? ఎవరు నువ్వు? నన్నెందుకు కొడుతున్నావు? కాఫీలో షుగర్ తక్కువ అయితే తాగలేరా? ఎందుకురా మీకు అంత బలుపు? మా మీద రాత్రి ఉన్న ప్రేమ పగల్లో ఎందుకు ఉండదురా? రాత్రి వేరు. ఎందుకురా ఎంత బలుపు? 4 లింకులు చెప్పేది ఇన్ని డైలాగులు చెప్తుందేంటి ఇది? కాఫీలో షుగర్ తక్కువ అయిందని, కూరలో కారం తక్కువ అయిందని మ్యాన్ హ్యాండిల్ చేశారో మ్యాటర్ లేకుండా చేస్తా. మగ రాస్కెల్స్. ఏవండి సారీ, ఆ ఏదో పనిలో ఉండి కాఫీ తాగండి. తాగారా? సరే. నీ పర్ఫార్మెన్స్ చూస్తే నాకు భయంగా ఉంది. ఎందుకండి? నా దగ్గరేమో కీర్తి సురేష్ లా ఉంటున్నావు, పక్కనేమో సురేష్ ఉంటున్నావు, ఏం అర్థం అవట్లేదే నాకు.
ఏంటే ఏమండి చొక్కా ఉతికావు, పాయింట్ ఉతికావు, ఈ ఖర్చు ఎందుకు ఉతకలేదే? మీరు ఏ జేబులో పెడతారో నాకే తెలుస్తుందండి. ఆ మొగడి డబ్బులు ఏ జేబులో పెడతాడో తెలుసు గాని ఖర్చు ఏ జేబులో పెడతాడో తెలియదా అనే? ఇక్కడ మాట్లాడితే అటు చూస్తావేంటి? ఆమె ఏమన్నా ఝాన్సీ లక్ష్మీబాయ, రాణి రుద్రమదేవ? ఆఫ్టర్ ఆల్ పక్కింటోడి పెళ్ళాం. అది కాదండి. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? పిండి పిసికి దండ మీద ఆరేస్తా. ఏంటే పిండేది? నా లుంగి చూసావు కదా, నాతో పెట్టుకుంటే సోమవారం మర్డర్ చేసి మంగళవారం తద్దిరం పెడతా. ఏం పెడతావు? ఏదో పెడతాను నాకు చెప్పు. బాగోదేమో. సోమవారం వేసేసి మంగళవారం పెడతాను. ఇప్పటి నుంచి నీ లుంగైనా తన లంగా అయినా నువ్వే ఉతకాలి. దాని లంగం లేదక్క, ఊర్లో అందరి లంగం నేనే ఉతుకుతక్క. తేడా కొట్టిందో ఈ గన్లో ఉన్న బుల్లెట్లు నీ లుంగిలో ఉంటాయి. నీ లుంగిలో ఉంటాయి. ఉంటా అక్క. బ్రదర్ మంచి వైఫ్ బ్రదర్. ఏమండి ఇంట్లోకి రండి. వస్తున్నా. ఒకప్పుడు ఆడవాళ్ళ బొడ్డు దగ్గర తాళాలు గుర్తుండేది, ఇప్పుడు బొడ్డు దగ్గర గన్లు ఉంటున్నాయి. వామ్మో. అరే అది రాంప్రసాద్, ఏ బొడ్లో ఏ గన్ను ఉందో తెలియట్లేదురా. ఎందుకంటే మీరిద్దరు జాగ్రత్త రే, ఎందుకంటే ఎప్పుడు చూసినా మీరిద్దరు అక్కడే ఉంటారు. అది రాంప్రసాద్. సో ఎలా అనిపించింది నా పర్ఫార్మెన్స్ మొగుడు? అమ్మ రాజశేఖర్ సార్. చందా చాలా బాగుంది అండ్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. ఏ ఆది రామ్ ప్రసాద్ చెప్పండి ఎలా ఉన్నా? సీరియస్ చాలా చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరూ మన ఇంటికే వచ్చి ఇక్కడే గోరింటాకు పెట్టుకోపోతున్నారు. అది ఒక పెద్ద పండుగగా మనం జరపబోతున్నాం. గోరింట పండగ ఇది మా ఇంటి పండగే కాదు, మీ ఇంటి పండగ కూడా. చక్కగా పసుపది రాశారు, బాగుంది. మరి గోరింటా కూడా పెట్టేస్తే ఇంక మేము బయలుదేరుతాం. అరేరే ఇప్పుడే కదా వచ్చారు, ముందు ఆడాలి పాడాలి. అదిరింది మామ, అదిరిందిరో. మన నాగరాజు నిన్ను అడిగినట్టు చెప్పమన్నాడమ్మా. నాగరాజు ఎవరు బామ్మ? మీ మన్వాడా? ఓ ఊరుకమ్మా, మన క్లాస్మేట్. ఎంత మేకప్ వేసుకున్నా నీ వయసు నా వయసు ఒక్కటేనా? వాట్ ఎ మ్యాజికల్ వాయిస్ అండి. ఐస్ క్రీమ్ లా అలా మెల్ట్ అయిపోతుంది. ఈ 2 నెలలు శ్రావణ మాసం కార్తీక మాసం కదా, మనల్ని ఎవరు టచ్ కూడా చేయలేరు. అంటే మాకు 2 నెలలు ఆయుష్ పెరిగింది. చిరంజీవి గారికి నేనంటే ప్రాణం. ఎలా రా? కోడి కూర చిల్లగారి, కోడి వడ్డించుకో ఒక్కసారి. నాకు డైరెక్ట్ అయితే రజనీకాంత్ గారు. వసి వెజిటేరియన్ లైఫ్ ఫాలో అవ్వడం వల్ల అందం పరంగా కావచ్చు, చాలా విషయాల్ని మీరు కాపాడుకోవచ్చు. నేను ఇక్కడ కూర్చున్నాను కదా, నా స్కిన్ ఎలా ఉంది? హూ ఇస్ షైనింగ్ మోర్ అంటారు? ఇంద్రజ మేడం, ఇంద్రజ మేడం. మీకు కళ్ళు తెలుస్తుందా ఫస్ట్? ఇప్పుడు నవమాసాలు బేబీని మోసినట్టు బలూన్ ని మోయాలి. శ్రీదేవి నుంచి శ్రీ తీసుకొని పాట మొదలు పెడదాం. శ్రీరస్తు శుభమస్తు. సింబలే సింబలే అంబరాలు అందలే హాయిలే. వెందలమ్మ వేడకొచ్చి ఏనుగమ్మ మారీలు.
చరిత్రలో అందరూ చిలకలు పావురాల గురించి రాసిచు కానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి భయంగా బీరాయిలే. గిది కడుపు మండిన కాకుల కథ. ఒక యాక్టర్ మానస్ కదా. జడల్ని ముట్టుకుంటే వాడు సర్రు అంటాడు.